వెంకటస్వామి గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ను సీఎం గారు గ్రూప్ 1 కేసు విచారణకు ముందు తర్వాత కలవడంపై రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ కావచ్చు ఎగ్జిక్యూటివ్ విభజన రేఖను దాటినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ వివరణ ఏంటి సార్? నేను ఐ డోంట్ థింక్ అండ్ ఇట్ ఈస్ రాజ్యాంగం ఒక కోర్టు అంటే పెద్ద చీఫ్ జస్టిస్ ని కలవడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అనేది ఇక్కడ లేదు. మరి వాళ్ళకున్న అవగాహన ఏందో నాకు తెలియదు. నాకు తెలిసినంత మటుకు ఆ సందర్భాలు కూడా అందరూ కలిసే సందర్భాలు వారు కూడా కలిసినారు. దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. సరిగా ఇప్పుడు ఆరోపణ చేయాల్సి వచ్చినప్పుడు అన్ని జమ చేసుకొని ఆరోపణ చేస్తారు. కాబట్టి అట్లాంటి దురుద్దేశం ముఖ్యమంత్రి గారికి ఏం లేదు. ఇంకోటి ఏ పర్టికులర్ విద్యార్థి మీద ఎందుకు ఉంటుందండి? విద్యార్థులు అందరూ రాసినారు, ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు ముఖ్యమంత్రి గారికి లేదా ప్రభుత్వానికి ఎందుకు ఉంటాయి? ఉండే కదా, ఉండకూడదు కూడా ఉండయి. లేవని నేను భావిస్తున్నా, లేవని నేను నమ్ముతున్నాను. ఓకే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు? సో నిరుద్యోగులలో కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశ, కానీ ఇప్పుడు వారు నిరాశ నిస్పృహలతో కొట్లాడుతున్నారా లేదా? దీనికి మీరేం చెప్తున్నారు? అంటే డెఫినెట్ గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ లో చాలా నియత్ ఉంది. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాము. దాంట్లో ఆలస్యమైన మాట వాస్తవము. కొంత ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో నోటిఫికేషన్స్ ఉన్నాయో, తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 కూడా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్, దాని కంటిన్యూషన్. అది ఒకవేళ సవ్యంగా జరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ దాని లీకేజీలు అవి కాకపోతే మేము వచ్చే సమయానికి ఆ గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ అయిపోయేది. సో అట్లా కొన్ని నోటిఫికేషన్స్ ఆగి ఉన్నాయి. ఆ ఆగి ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేసినాం, అది ఇచ్చేసినారు. ఎడ్జ్ ఆఫ్ అంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాటిని ఇచ్చినారు, కొన్ని కొత్తగా కూడా ఇచ్చినారు. తర్వాత ఈ గురుకులాలకు సంబంధించి కొన్నిటిని చేసినాము. సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ ఇప్పటికే రావాల్సి ఉండేది. సో దానికి సంబంధించి ఆలస్యమైన మాట వాస్తవం. మేము ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన మేము ఉద్యోగార్థులను డెఫినెట్ గా మేము క్షమాపణ అడగాల్సిందే. ఆ ఆలస్యానికి మేమే బాధ్యులము. దాన్ని అసాధ్యమైనంత త్వరలో ఆ నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళలో ఉత్సాహాన్ని, వాళ్ళ ఆనందాన్ని చూసే ప్రయత్నం మేము చేస్తాము. ప్రభుత్వానికి నా పరంగా వ్యక్తిగతంగా కావచ్చు లేదా పార్టీ పరంగా మేము ఎప్పటిలోపు చేస్తారు సార్? వెంకటస్వామి గారు ఎప్పటిలోపు చెప్తారు? ఎప్పటిలోపు ఇవి భర్తీ చేస్తారు? ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇది 2023కు ముందు. ఇవన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారు? నిరుద్యోగులకు మా 99 టీవీ వేదికగా చెప్పండి. మీరు చెప్పే 1,40,000 కాదు. నేను టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను కొట్లాడినా. దాదాపు 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నేను ఈ ప్రభుత్వంలో కూడా చెప్తున్నా, నా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఆ ఉద్యోగాలు ఇవ్వకనే, మిగతా ఏం చేసినా ఉద్యోగాలు ఇవ్వకనే ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళ ఆకాంక్షను తీర్చకనే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. ఇవాళ మేము కూడా అదే తప్పు చేస్తే మేము కూడా కూలిపోయే అవకాశం ఉంటది. అల్టిమేట్ ఈస్ నేను ఆ 3 లక్షలు ఇప్పుడు మీరు చెప్పే 1.4 కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఉద్యోగాల యొక్క లెక్కను నేను తీయగలను. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన నేను ఉద్యోగాల కోసం కొట్లాడినా, ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొట్లాడినా. నేను డెఫినెట్ గా ఆ ఉద్యోగార్థుల యొక్క ఆకాంక్షలను తీర్చాల్సిన పూర్తి బాధ్యత మా గవర్నమెంట్ మీద ఉంది, మా పార్టీ మీద ఉంది. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తాము. అతి త్వరలో నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉన్నది కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్ 4 రోజులు అయిపోతుంది. డెఫినెట్ గా మార్చ్ ఏప్రిల్లో నోటిఫికేషన్స్ కు పూర్తి కసరత్తు జరుగుతున్నది. డెఫినెట్ గా 1-2 months లో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈవెన్ డిఎస్సి కూడా మేము కసరత్తు చేస్తున్నాం. సో అది మా బాధ్యత. త్వరలో అని చెప్తున్నారు. ఇప్పటికే 2 years అయిపోయింది. మీ ముఖ్యమంత్రి గారేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటారు, మీ లేబర్ మినిస్టర్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటారు. ఒక నిమిషం ప్రత్యూష గారు చెప్పండి. స్వామి గారు, ఈ విషయం వెంకటస్వామి గారు చెప్పిన విషయాన్ని మేము త్వరలో అని ప్రభుత్వం ఇట్లా చెప్పకుండా, అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతినిధులందరూ కూడా వీరు కూడా ఇలా చెప్పకుండా
అలాంటి డేట్లు ఇస్తాం, క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కదా, క్యాలెండర్ త్రూ చెప్పొచ్చు కదా. ఆ 3 కోట్లు 3 లక్షలు లేకపోతే 2 లక్షలు 1,40,000 మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది జాబ్ క్యాలెండర్ ఇస్తే వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతారు కదా. అంటే ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ ఉండి ఉంటే, వాళ్ళ దగ్గర ప్రణాళిక ఉండి ఉంటే కరెక్ట్ గా చెప్పొచ్చు కదా అభ్యర్థులకు, నేను ఈ టైంలో నోటిఫికేషన్ ఇస్తాం, ఈ టైంలో నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం కదా. మేము చెప్పినాం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పొచ్చు కదా, ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. ఇంత అసహనంతో ఆందోళనతో ఉన్నటువంటి ఈ అభ్యర్థులను శాంతపరిచి వారు చదువుకోవడానికి సదవకాశం కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ దశగా ప్రయత్నం చేయకుండా వారికి రెచ్చగొట్టే ప్రయత్నాలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా ఉన్నాం. మేము కూడా ఈ గ్రూప్ 1 లో కూడా ఏం మాట్లాడుతున్నాం అంటే మొత్తం సెలెక్ట్ అయిన 563 మంది మొత్తం కూడా ఆ అవినీతితో అందరు కొనుక్కొని వచ్చినారని మేము అనట్లేదు. కానీ అందులో కొంతమంది అయితే వచ్చిరని చెప్పేసి చెప్పగలుగుతారు. ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరూ నైపుణ్యత రాలేదు, కొంతమంది అడ్డదారులలో దొడ్డిదారులలో కొంతమంది వచ్చిన ఇందులో పని స్వామి గారు వెంకటస్వామి గారు, సో మీరు అన్నట్టు 3 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీలు ఉన్నాయి, 3 ఏళ్ళు మీకు సమయం ఉంది. సో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇకనైనా ఫ్రెష్ ఒకటి రిలీజ్ చేసి దాని ప్రకారం చేస్తారా? చెప్పదండిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్తారు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాడు. 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినో, ఏ నోటిఫికేషన్ ఇచ్చిండో, ఏ నోటిఫికేషన్ వచ్చిండో వెంకటస్వామి గారిని అడుగుతున్నా. ఆ నోటిఫికేషన్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ లో ఎన్ని పోస్టులు ఇచ్చినో ఏ దాంట్లో చదవమని చెప్పండి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మీకు ఇవ్వమని చెప్పండి. ఉద్యోగాలు కేవలం 10,559 మాత్రమే. 5,500 ఉద్యోగాలు ఇచ్చి 70,000 అని చెప్పుకుంటా ఉన్నాను. నేను చెప్తున్నా కాదు అంటే నోటిఫికేషన్ నెంబర్ తో సహా వారు వివరించమన్నాడు. థ్యాంక్ యూ స్వామి గారు, అలాగే ప్రత్యూష గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. మరి కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అందరికి కూడా ధన్యవాదాలు. సో మొత్తానికి నిరుద్యోగులు అయితే తీవ్ర నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇప్పటికే 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటి అతి త్వరలో భర్తీ చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రూప్ 1 విషయంలో డివిజన్ బెంచ్ తీర్పునైతే ప్రభుత్వం కమిషన్ మరి ఆహ్వానిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో మరి ఈ గ్రూప్ 1 అభ్యర్థులు మరొకసారి కూడా సుప్రీంకోర్టు గుమ్మం తట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క గ్రూప్ 1లో టీజీపీఎస్సీ నిర్వహణ విషయంలో కూడా కమిషన్ ఏర్పాటు చేయాలనే కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.